Hi guys, this is me, Sharanya. Welcome to Aryan's World. ఎస్ సో పెళ్ళైనాక మనం గుండు లెక్క ఎందుకు అవుతాము అనే ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. గుండు లెక్క ఎందుకు అవుతాం అంటే పొద్దున్న 5ంటికి లేస్తాము, తినకుండా చేయకుండా మొత్తం బాక్సులు కట్టుకుంటా, గిన్నెలు తోముకుంటా, ఇల్లు ఊడ్చుకుంటా, అదిగో వాకిలు ఊడ్చుకుంటా, ముగ్గులు పెట్టుకుంటా. మీకు కనిపిస్తుందా? కనిపించదు కావచ్చు. ఎనీవేస్ ముగ్గులు పెట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. ఇంక ఇప్పుడు మనం ఉండే మన నేషనల్ కాస్ట్యూమ్ ఏంటంటే ఈ నైటీల్ని మనం మార్చుకొని దాన్ని యాక్టివ్ వేర్లోకి వచ్చి మళ్ళీ మనము యోగా వర్కౌట్లు ఈ వాకింగ్లు చేయాలంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ గైస్. ఎట్లా అవుతుంది? ఇప్పుడు టైం 8 అవుతుందా? 7:30 అవుతుంది. మా సుపుత్ర రత్నం లెగుస్తాడు. ఇప్పుడు లేచినాక వాడితోనే జీవితం సర్వనాశనం అయిపోయింది కదా, సర్వమంగళం అయ్యే. ఇంకెక్కడ హౌ 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 దర్ ఇస్ నో స్కోప్ గైస్. అయినా వాడు ఇవాళ పడుకుంటున్నాడు కాబట్టి, అంటే నైట్ కొంచెం టెంపుల్కి వెళ్ళి లేట్ అయింది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా ఇవాళ యోగా చేద్దాం అనుకుంటున్నా గైస్. ట్యూస్డే మోటివేషన్స్, మండే మోటివేషన్స్ కాదు, ట్యూస్డే. పెళ్ళైనాక శరణ్యకి పూర్తిగా మతి చెడింది అనడానికి ఇదే నిదర్శనం. మండేని ట్యూస్డే అనుకుంటున్నాను. అట్లుంటుంది మనతోని మోటివేషన్స్. ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్ టు మై యోగా అవుట్ఫిట్. సో మనం అవుట్ఫిట్లోకి వచ్చేసినాం. ఈ అవుట్ఫిట్ మా ఆయనది. ప్యాంట్ ఏమో 1 సంవత్సరం క్రితం నేను యోగా చేస్తా అని మా ఆయనతో గొడవపడి మరీ కొనిపించుకున్నాం ఆన్లైన్లో. బట్ ఇప్పటిదాకా వాడలేదు గైస్. ఎస్, దట్ ఈస్ అవర్ హిడెన్ టాలెంట్. ఎనీవేస్ ఇవాళ సమయం సందర్భం వచ్చింది కాబట్టి వాడిన. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఫ్లోర్. చూద్దాం. అంటే కొన్ని వీడియోస్ యాడ్ చేస్తాను నేను. సో కుర్రతనంలో మనం ఇట్లాంటి విన్యాసాలు అన్నీ చేసేవాళ్ళం అనమాట. ఇవన్నీ చూసే మా ఆయన కూడా పుట్టెలో పడిపోయాడు ఫ్రెండ్స్. అంటే ఆయన కూడా చాలా హెల్త్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. సో నా వైఫ్ ఆబ్వియస్లీ ఫిట్నెస్ ఉండాలి అని అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేసిండు. నాకు పెళ్ళైన తర్వాత మనం ఎంతవరకు మన బాడీ అనేది ఇంకా ఫ్లెక్సిబిలిటీస్ అంటే మూవింగ్లో ఉంది, వర్కింగ్లో ఉంది మన బాడీ అనేది టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఎస్, నేనైతే యోగా చేయడం స్టార్ట్ చేశాను. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బాడీలో ఇంకా ఇంత ఫ్లెక్సిబిలిటీ మిగిలింది అని. ఆల్మోస్ట్ 2 years పైనే అయిపోతుంది నేను ప్రాపర్ యోగా చేయక. బట్ హియర్ ఐ యామ్. అంటే మొత్తం చూపించలేదులే కానీ మీకు కొన్ని కటింగ్స్ చేసుకుంటూ అట్లా చూపించిన. లేచిండు మన దూర. లేచారా? గుడ్ మార్నింగ్ బాబులు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఆల్డమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ బాబులు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఆల్డమ్మలు. గుడ్ మార్నింగ్. ఓంటమ్మా. నీకు నేను ఇడ్లీ చేసి పెడతానమ్మా. అమ్మ చేసి పెడతానమ్మా. పదా. డాడీ ఆచిపోయిండు కదా, డ్యూటీ పోయిండు కదా. నువ్వు లేవలే కదా మమ్మీ. డాడీ డ్యూటీ పోయిండు మమ్మీ. ఫోన్ చేద్దామా డాడీకి? ఫోన్ చేద్దామా డాడీకి? ఫోన్ చేద్దామా? నువ్వు లేవంగానే నువ్వు కనపడట్లేదు. రోజు లేచే వరకు కనిపిస్తావు కదా, ఇలా లేచుతో కనిపించకపోయేసరికి. ఏం చేస్తాను? యోగా చేసాం డాడీ. ఇప్పుడు ఏదో కొంచెం అలా కదా. హియర్ వి ఆర్. మొత్తానికైతే ఏదో కొంచెం అట్లా యోగా అయితే చేసేసినాము. మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ వంటలు స్టార్ట్ చేయాలి. 6 గంటకి టిఫిన్ స్టార్ట్ చేయాలి. ఇంకా మళ్ళీ డైలీ డ్యూటీస్ స్టార్ట్ అయిపోతాయి. సో దట్ ఈస్ అ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనుకోవచ్చు. ఎనీవేస్ బాయ్ ఫర్ నౌ. ఇప్పుడు నేను ఆర్యన్కి వంట చేసి వాడికి వడ్డించాలి కాబట్టి బాయ్ గైస్. నీకే పెడుతున్నా. అది ఉడికినాకనే తినాలిరా. ఉడకకుండా ఎట్లా తింటావు పచ్చిది? 2 minutes ఆగు. మనము ఇస్తా మమ్మీ, ఆమె ఇస్తా. మనము ఓ అప్పుడే
తింటావా? 2 minutes ఆగాలి. నేను ప్లేటింగ్ చేసి ఇస్తాను. పీచు మమ్మీ, పీచు పెడతా ఇగో. హియర్ ఇట్ ఇస్. ఇక్కడ ఉన్నది ఇదిగో. వా పెడతామ్మా. ఒక్క 2 minutes ఆగరా నాయన, ఉడకాలి. అమ్మా తిందామా? ఇంగో తీసుకో. ఎక్కడికి వెళ్దాం? అక్కడికి వెళ్దామా? పదా, చలో చలో చలో. సో దిస్ ఇస్ మై మార్నింగ్ రొటీన్ విత్ ఆర్యన్. రొటీన్ అని చెప్పలేను, బట్ అట్లీస్ట్ ఐమ్ మేనిఫెస్టింగ్ టు డూ యోగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ గైస్. అండ్ మీరు కూడా తప్పకుండా మీ హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి గైస్. బికాస్ మన బేబీస్కి ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మనం హెల్దీ అండ్ ఫిట్గా అట్లీస్ట్ వాళ్ళకు 30 years వచ్చే వరకు బతుకుండాలి కదా. నిజమే కదా. ఇప్పుడు లైఫ్ స్పాన్ అసలుకే 50కి పడిపోయింది. మన చిన్నప్పుడు నిండు 100 ఏళ్ళు చల్లగా బతికయ్యా అనేటోళ్ళు. ఇప్పుడు కనీసం అందులో సగమైనా బ్రతికితే గ్రేటే అంటున్నారు. మరి అలాంటప్పుడు మనం వాళ్ళ కోసం మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా. అవునా కాదా? మరి మీరేమనుకుంటున్నారు? ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ మంచిదే అనుకుంటున్నారా, ఆ తొక్కలే లైట్ అనుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్యన్స్ వరల్డ్.